ఆ కంపెనీ పుట్టి నిండా ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లులో ఈ కంపెనీ ఏకంగా 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించడం అధికార వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇంకో విచిత్రం ఏమిటంటే కంపెనీ పెట్టడానికి ముందే ఈ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ను కలిసి వెళ్లారు. ఇది జరిగింది 2024 డిసెంబర్లో. ఆ తర్వాత అంటే 2025 జనవరిలో ఈ కంపెనీని నెలకొల్పారు. కంపెనీ పెట్టక ముందు నారా లోకేష్ని కలిసిన సమయంలో కూడా తాము రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని చెప్పారు. అప్పటికి ఆ కంపెనీ పేరేంటో కూడా తెలియదు. అదే ఇక్కడ విచిత్రం. కాకపోతే జపాన్కి చెందిన కంపెనీ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడి పెడతామని, ఇందులో ఒక ఐటీ కంపెనీ ఉంటుందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అటు నారా లోకేష్ను, ఇటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ను కలిసి వెళ్లిన తర్వాత ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్ కంపెనీ నమోదైంది. 2025 జనవరి 2న ఈ కంపెనీ రిజిస్టర్ అయినట్లు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డేటా చెప్తోంది. అసలు కంపెనీ రిజిస్టర్ చేయకముందే మంత్రులు నారా లోకేష్, టీజీ భరతులతోటి వీళ్ళు 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిపై ఎలా చర్చించారు, అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి అన్నదే ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. ఇదంతా చూస్తుంటే మొత్తానికి ఏదో తెర వెనుక భారీ గోల్మాలే ఉన్నట్లు కనిపిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాన్పూర్ ఆర్ఓసీలో ఇది నమోదైతే కంపెనీ అధికృత మూలధనం ₹1,00,00,000, పెయిడప్ క్యాపిటల్ కూడా ₹1,00,00,000గా ఉంది. పుట్టిన నెల రోజులు కూడా కానీ ఈ కంపెనీ ఏకంగా ఆంధ్రప్రదేశ్లో 14,000 కోట్ల రూపాయలు, అది కూడా సెమీ కండక్టర్ రంగంలో పెడుతుందంటే నమ్మశక్యమేనా అన్న చర్చ సాగుతోంది. 2024 డిసెంబర్ 21న ఈ కంపెనీ ప్రతినిధుల బృందము, ప్రస్తుతం ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా మంత్రి నారా లోకేష్, టీజీ భరతులతో కలిసి చర్చించారు. పూర్వకాలంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన 130 ఎకరాల కేటాయింపుకు కూడా ప్రభుత్వము అప్పట్లోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే కంపెనీ ఏర్పాటు చేయకముందే మంత్రులు నారా లోకేష్, టీజీ భరతులతో కలిసి అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాతే ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే ఇండి చిప్ సెమీ కండక్టర్ కంపెనీల ప్రతినిధులు మంత్రులు నారా లోకేష్, టీజీ భరతుల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో కూడా 14,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా షేర్ చేశారు. జపాన్కి చెందిన ఇటోయా మైక్రో టెక్నాలజీ అనే కంపెనీ భాగస్వామ్యంతో ఈ యూనిట్ పెట్టబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రతిబద్ధత యూనిట్ ద్వారా నెలకు 5,000 వేఫర్లు తయారు చేస్తారని, 2-3 సంవత్సరాల్లో ఈ సంఖ్యను 50,000కు పెంచుతారని తెలిపారు. జపాన్ కంపెనీకి ఈ రంగంలో అనుభవం ఉన్నా కూడా ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్కు ఎలాంటి అనుభవం లేదు. పైగా ఇది పుట్టి ఇంకా నిండా నెల రోజులు కూడా కాలేదు. ఇలాంటి కంపెనీతో మరి జపాన్లో పేరున్న కంపెనీ ఎలా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది, ఈ 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఎవరి వాటా ఎంత అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. కంపెనీ ఇన్కార్పొరేషన్కు ముందే సంస్థ ప్రతినిధులు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ను కలవటము, ఆ తర్వాత కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి జపాన్ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో ఈ వ్యవహారం వెనక ఏదో భారీ గోల్మాలే ఉన్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.